హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఫుల్గా వర్షం పడుతుంది. చల్లగా వర్షం పడుతుంటే వేడివేడిగా ఏదైనా ఒకటి తినాలని అనిపిస్తూ ఉంటుంది కదా. సో అందుకోసమే ఏదైనా చేసుకుందామని అత్తమ్మని అడిగితే డిఫరెంట్గా ఏదో చేస్తానని అయితే చెప్పారు. అదేంటో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇవేమో లవంగాలు ఒక 5, ఇవి ఇలాచీలు, తోక మిరియాలు, దాచిన చెక్క, ఇక ఆకు బగారా ఆకు, ఇది బండ పువ్వు. ఓకే అత్తమ్మ. ఇక ఇది ధనియాల పొడి. దానికి మెయిన్ తెలంగాణలో ఇది ధనియాల పొడి మాకు. సో అత్తమ్మ ఏదో డిఫరెంట్ గా చేస్తా అన్నారు కదా, చెప్తారా ఇప్పుడే? నేను చేసి మీకు చూపిస్తా. అయితే ఇప్పుడు చెప్పారు, వీడియో లాస్ట్ దాకా చూస్తేనే అర్థం చూస్తారు కదా మీరు. నేను అప్పుడు చేస్తా ఉంటా, నేను చెప్తా. సో మీకు ఇంకా డిఫరెంట్గా బగారా రైస్ మా అత్తమ్మ ఎట్లా చేస్తుందో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయాల్సిందే. చూపిస్తా తెలంగాణలో బగారా రైస్ ఇది. ఓకే అత్తమ్మ. ఇప్పుడు ఇవి ఏంటి అంటే చెప్తారా? చెప్తా. ఇక గరం మసాలా, ధనియాల పొడి, ఇదేమో మరాఠీ మొక్క, ఇది నల్ల యాలకులు, ఇవేమో స్టార్ పువ్వు, ఇవి తోక మిరియాలు, పచ్చిమిర్చి. ఓకే అత్తమ్మ. సో పచ్చిమిర్చి వేయాలి ముట్టవాళ్ళు. ఇవి వేస్తారు. ఇంకా వేసిన తర్వాత అయితే పడతాయి. ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేద్దాం అత్తమ్మ. తెలంగాణ బగారా రైస్ కి ఇవన్నీ పడతాయి. వేసేటప్పుడు ఇంకా చూపిస్తా. ఓకే అత్తమ్మ. తెలంగాణ బగారా రైస్ కు కావలసిన పదార్థాలు: ఒక 2 పావుల నూనె అయితే పోసుకున్నామమ్మా. ఓకే అత్తమ్మ. ఒక 4 చెంచాలు నెయ్యి. ఓకే అత్తమ్మ. ఈ బగారాకైతే ఇట్లనే పడుతుందమ్మా. మంచిగా నెయ్యి వేసుకుంటే 4 చెంచాలు వేసుకోవాలి. ఇది కాలి బగారా రైస్ కదా, మనము ఆనియన్ వేయం, ఏం లేదు, కాలి మసాలాలు, పచ్చిమిర్చి, పుదీనా వేసుకుంటాం. ఓకే అత్తమ్మ. ఇది పచ్చిమిరపకాయలు వేసుకుందామమ్మా. ఓకే అత్తమ్మ. పుదీనా వేసుకుందామమ్మా. వేసేయండి అత్తమ్మ. అప్పుడు ఇట్లనే వేసుకునేవాళ్ళం. ఇప్పుడేమో ముందు ఇది మసాలాలు వేసుకుంది, కానీ మేము అప్పుడు ఇవన్నీ వేసుకున్నాకనే వేసుకునేవాళ్ళం. అందుకు ఇప్పుడు వేస్తారు ఇంకా మసాలాలు వేస్తున్నాం. ఓకే అత్తమ్మ. అన్నీ వేసి ఇప్పుడు అన్నీ వేసుకొని కలుపుకోవాలి ఇట్లా. ఓకే అత్తమ్మ. ఇప్పుడైతే అల్లం ఎల్లిగడ్డ వేసుకుందామమ్మా. వేయండి అత్తమ్మ. ఒక 2 స్పూన్లు. పచ్చివాసన పోవాలి. ఎందుకు ఉల్లిగడ్డలు వేయలేదంటే అప్పుడు ఆ రోజులలో మనకు ఫ్రిడ్జ్లు లేవు కదా, ఖరాబ్ కాకుండా ఫ్రిడ్జ్లలో పెట్టుకోవాలి అక్కడ. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఏది వేసుకున్నా ఫ్రిడ్జ్లలో పెట్టుకుంటారు, ఖరాబ్ అవుతుందని. ఇంకా ఇప్పుడు ఇట్లా చేసుకున్నాం అనుకో, రేపు సాయంత్రం దాకైనా ఖరాబ్ కాదు. అన్నం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిందే అవసరం లేదు. 1 స్పూన్ ఇంత చాలు. ఎందుకంటే మనం 2 గ్లాసులు తీసుకున్నాం కదా బియ్యం. అవునత్తమ్మ. దానికి తగ్గట్టుగానే వేసుకోవాలి. ఇట్లా మంచిగా గోల్డ్ కలర్ రావాలి. అల్లం అన్నీ ఇట్లా నూనె లేవితే మంచిగా ఉంటాయి. ఇప్పుడైతే ఎసరు తీసుకుందాం. ఓకే అత్తమ్మ. దీంతో 2 బియ్యం తీసుకున్నాం మనం. 2 బియ్యం తీసుకుంటే 2 సగం నీళ్ళు పోయాం. ఓకే అత్తమ్మ. ఎందుకంటే బియ్యం నానతాయి కదమ్మా. మనకి ఇప్పుడు పట్టించుకున్న ఇవి షాప్లోకి వెళ్ళి తెచ్చుకున్న బియ్యం కాదు, పట్టించిన బియ్యం. అందుకని నీళ్ళు తక్కువనే పోసుకోవాలి. ఓకే అత్తమ్మ. ఇవి ఎన్ని నెలల పాత అత్తమ్మ? 6 నెలలు. 6 నెలల పాత బియ్యంకి 2 గ్లాసులు. 2 సగం తీసుకోవాలి. ఓకే అత్తమ్మ. అప్పుడు మంచిగా ఉంటుంది. మనం మెత్తగా కాదు, మంచిగా అవుతుంది అన్నం. ఈ అన్నం ఇట్లా కూడా చేసుకొని చూడాలి. మూత పెట్టుకుందామమ్మా. పెట్టేసేయండి అత్తమ్మ.
ఇప్పుడైతే ఎసరు వచ్చిందమ్మా. ఓకే అత్తమ్మ. ఇప్పుడు బియ్యం వేసుడే ఇక నీళ్ళు ఉండొద్దు దీంట్లో మళ్ళా ఎక్కువ నీళ్ళకి నీళ్ళు వేసుకోవద్దు ఎప్పుడైనా, ఎందుకంటే కరెక్ట్ పోసుకున్నాం కదా మనం నీళ్ళు. ఇక ఈ నీళ్ళు ఎక్కువ మెత్తగా అవుతుంది లేకపోతే, అందుకని నీళ్ళు పోసుకున్నప్పుడే జాగ్రత్తతో ఉండాలి. బగారా రైస్ అంటేనే జాగ్రత్త. కొంచెం మెత్తగైనా మంచిగా ఉండదు, కొంచెం గట్టిగా మంచిగా నీళ్ళు ఉంటాయి. నీళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ నీళ్ళు ఈ నీళ్ళు ఎక్కువ అవుతాయి కదమ్మా. ఇక బాగా మెత్తగా అయిందంటే తినబుద్ధి కాదు. అవును, బగారా రైస్ అంటే బగారా రైస్ లానే తినాలి. ఇక మెత్తగా అయితే అదేదో పప్పు అన్నం లాగా సాంబార్ అన్నం లాగా అయిపోతుంది. కామెంట్లలో ఏం చేయాలో చెప్తే మనము చేసి చూపిద్దాము. ఓకే అత్తమ్మ, చేద్దాము. సో మీకు ఏం నచ్చితే, ఏం చేయాలనిపిస్తే, ఏం తినాలనిపిస్తే మాకైతే కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేసి చూపిస్తాము. దీనికి ఏంటంటే తెలంగాణలో మనకు అప్పుడు దొరికిన మసాలా ఏంటంటే ధనియాల పొడి. అన్నీ వేసుకొని చేసుకుంటాం కదా ధనియాల పొడి అని, అది దీనికి కావలసిన పదార్థం అయితే ఇది. మంచిగా స్మెల్ మంచిగా వస్తుందమ్మా. ఇది చాలా ఇది ఒకటి సగం స్పూన్ అత్తమ్మ. ఒకటి ఒక స్పూన్ వేస్తా, ఎందుకంటే దీనికి ఇది సరిపోతుంది. మనం తక్కువ తీసుకున్నాం కదా బియ్యం, దానికోసం అని మనం తక్కువనే తీసుకోవాలి. ఒక 2 గ్లాసుల బియ్యంకి 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఆ కాలాన్ని అంతే కదమ్మా, మరి అప్పటికప్పుడు నూరుకొని అప్పటికప్పుడే చేసుకొని వేసుకునేవాళ్ళు. మస్తు ఇక్కడ చేస్తే 3-4 ఇండ్లల్లో ఈ వాసన వచ్చేది. అరే ఎవరింట్లో వేసుకుంటుర్రు అనుకునేవాళ్ళు అప్పుడు. అందుకోసం అని అప్పటిది ఇప్పుడు చేసి చూపించుదామని చూపిస్తున్నా. ఓకే అత్తమ్మ, సరేనమ్మా, మూత పెట్టుకుందాం. పెట్టేసి ఇప్పుడైతే కలుపుకుందామమ్మా. ఇట్లా కలుపుకొని ఉప్పు ఉందా లేదా అని చూసుకోవాలి, ఎందుకంటే దీనికి మెయిన్ ఉప్పే. కొంచెం పడుతుందమ్మా. ఓకే అత్తమ్మ. అప్పుడు స్పూన్ వేసుకున్నాం కదా, ఇంకా కొంచెం ఇంత సరిపోతుంది. వేసుకొని ఇక కలుపుకోవాలి ఇట్లా. ఇది ఎన్ని రోజులున్నా మంచిగానే ఉంటుంది అన్నట్టు. రేపు ఈ టైం దాకా ఉన్నా కూడా ఖరాబ్ కాదు ఈ అన్నం. బయటనే పెట్టుకోవాలి. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టితే కూడా మంచిగా గట్టిగా అవుతుంది, లేకపోతే బయట ఉంటే ఈ టైం దాకా ఉన్నా ఖరాబ్ కాదు. ఓకే అత్తమ్మ. అందుకని ఆ కాలం వంట చేసి చూపిద్దామని చూపిస్తుంది. ఇప్పుడైతే మూత తీసుకుందాం. మూత తీసుకొని చూద్దాం. చూసినావా అన్నం ఎట్లా చిన్న మంటల్లో పెట్టుకోవాలి. ఓకే అత్తమ్మ. ఇంకా కొంచెం మెసరు ఉన్నది, చిన్న మంటలు పెట్టుకుంటే మంచిగా పువ్వులాగా అవుతుంది అన్నం. ఓకే. ఇప్పుడు ఇది వేసుకోవాలి, బండ పువ్వు. ఇప్పుడైతే ఇది దొరుకుతుంది కానీ మా అప్పుడు ఇది కూడా లేదు. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు వస్తున్నాయి. మూత పెట్టుకుందామమ్మా. బరువు పెట్టుకోవాలమ్మా. ఇక కొంచెం నీరు ఉన్నప్పుడు, ఇలా ఎసరు ఉన్నప్పుడు అంటే కొంచెమే ఉండాలి. ఇంకా లాస్ట్ లో 5 నిమిషాలు అయితే అవుతుంది అన్నప్పుడు ఇక 2 నిమిషాలే, 5 నిమిషాలు కూడా కాదు, 2 నిమిషాలలో ఇట్లా అవుతుంది అనగా దాన్ని ఆవిరి పోకుండా. ఓకే అత్తమ్మ. ఇప్పుడైతే బగారా రైస్ అయింది. అన్నం అయితే సూపర్ అయింది చూడండి. ఇక పంట బియ్యం కదా, అందుకే ఇట్లా అవుతుందండి. మనము బగారా రైస్కు బాస్మతి రైస్ అవి పాత బియ్యం అయితే కావండి. ఇవి కొత్త బియ్యమే, ఒక 6 నెలలు అవుతుంది అంతే. అందుకని ఇట్లనే అవుతుంది. ఇవే తినాలి, మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. దీని కాంబినేషన్ మనం చికెన్ చేస్తున్నాం. చికెన్ కోసం మసాలా తయారు చేసుకుందాం. ఓకే అత్తమ్మ. పచ్చిమిరపకాయలు దంచుకోవాలి రోట్లో వేసి. కొత్తిమీర కూడా రోట్లో వేసుకొని దంచుకోవాలి. మేము అప్పుడైతే బావి కాడ పోయి తెప్పట్టుకొని ఇట్లా వేసుకొని రోట్లో వేసి దంచుకునేది. మంచిగా అప్పుడైతే అన్ని బావి కాడిగా పొలంలో దొరికేది. కొత్తిమీర, అన్ని మిరపకాయలు, పచ్చిమిర్చి కానీ కొత్తిమీర, పుదీనా అన్నీ ఏది కావాలన్నా బావి కాడ పోయి తెప్పట్టుకొని ఇట్లా దంచుకొని ఇక చేసుకునేది. ఇవి కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలమ్మా. ఉల్లిపాయలు కూడా తీసుకునేదమ్మా. అప్పుడు బావి కాడ పెడితే పీకి మంచిగా ఎండకు పెట్టుకునేది. ఇట్లా ఈ ఉల్లిపాయలు వేసుకొని కూడా చేసుకోవాలి. ఇట్లా చేసుకొని మంచిగా దంచుకోవాలి. అప్పుడు మంచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఏదైతే ధనియమ్మా. ఓకే అత్తమ్మ. తీసుకుందాం ఒక గిన్నెలో.
రెండు అయితే ఉల్లిపాయలమ్మా. ఓకే అప్పుడైతే మిక్సీ లేవు, గిట్నే దంచుకుందాం. దంచుకొని వేసుకుందాం. ఓకే అత్తమ్మ. ఇట్లా ఇట్లా దంచుకోవాలి. ఉల్లిగడ్డ కూడా ఇట్లా దంచుకోవాలి. ఇట్లా ఇంకా చికెన్ తీసుకుందాం అమ్మ. ఓకే. పుదీనా వేసుకుంటున్నాం. ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేసుకుంటున్నాం. చేసుకుందాం ఒక 2 స్పూన్లు. ఇప్పుడైతే పసుపు వేసుకుందాం. పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు, కొత్తిమీర వేసుకొని దంచుకున్నాం రోట్లో వేసి. ఇది కలుపుకుందాం. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక కొంచెం గరం మసాలా వేసుకుందాం. కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకుందాం. ఒక 5 నిమిషాలు ఇటు పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడైతే ముక్కుడు పెట్టుకుందామమ్మా. ఓకే అత్తమ్మ. ఇప్పుడు ముక్కుడు వేడైనాక నూనె వేసుకుందాం. ఇప్పుడైతే మేము ఇట్లా ముక్కుళ్ళలో వండుకునే వాళ్ళం. ఇవి మంచిగా దొరికేది అప్పుడు మాకు. ఈ ముక్కుడు మేము ఎంత 8 మంది అట్లా ఉంటే ఇట్లా వండుకుంటే ఇట్లా సరిపోతుంది. దీంట్లోకి సరిపోతుంది. మంది ఎక్కువ కదమ్మా. అప్పుడు కిలో చికెన్ అయినా ఉడుతుంది అత్తమ్మ. కిలో పైననే ఉంటుంది మంచిగా. అప్పుడు మేము ఇట్లాంటి దానిలోనే వండుకునేదమ్మా. ఈ ముక్కుడు కూడా అప్పుడుదే, నా పెళ్ళి అప్పుడుది. ఇప్పుడు తీసిన ఇప్పటిదాకా అట్లా మంచిగా ఉండద్దమ్మా. మనం పెట్టుకునే దాన్ని బట్టి అమ్మ, మనం చేసే మెయింటెనెన్స్ అట్లా. అప్పుడైతే ఈ ముక్కులలో అనుకునేది. ఇప్పుడు అన్ని నాన్ స్టిక్ అంటే ఇంకేదో స్టిక్ అవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు అందులో తింటారు. అది మన నోట్లోకి పోయింది తెలియదు, కడుపులోకి పోయింది తెలియదు. ఇక మేమైతే అప్పుడు గివే వండుకునేదమ్మా. 2 పావుల మట్టి కుండలలో కూడా వండుకునేది. ఇప్పుడైతే 2 పావుల సగం నూనె పోసినమ్మా. ఓకే అమ్మా. ఇక ఇప్పుడు మనం బగారా రైస్లో అన్ని మసాలాలు వేసుకున్నాం కదా. ఇక చికెన్లో అవసరం లేదు. మళ్ళీ ధనియాల పొడి వేసుకున్నాం కదా. ఇక అదే సరిపోతుంది. మళ్ళీ అది ఇది ఎక్కువ కడుపులో మంట వస్తుంది. తక్కువనే తినాలమ్మా మసాలాలు. అందుకని మనం రైస్లో వేసుకున్నాం కదా. ఇంట్లో కరివేపాకు వేద్దాం. రైస్ వైట్ రైస్ అవి ఉంటే దీంట్లో వేసుకోవాలి. మనం అల్లం మళ్ళీ కలుపుకున్నాం కొంచెం వేసుకున్నాం. ఒకవేళ వైట్ రైస్ అయితే ఇంకా చికెన్ కర్రీలో కూడా మసాలాలు వేసుకోవాలి. బగారాన్నంలో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లో వేసుకోలేము. ఎందుకంటే ఇప్పుడు అందరికీ షుగర్లు అని, కడుపులో మంట అని, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి కదా. అందుకని కొంచెం మసాలాలు తక్కువనే తినాలి. తక్కువ తింటుంది మంచిది. ఇప్పుడైతే ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాం. ఓకే. మనం రోట్లో దంచుకున్నాం కదా. అది అప్పుడైతే ఇట్లనే దంచుకునేదమ్మా. అప్పుడు మిక్సీ లేవు కదా. అందుకని ఇట్లా దంచుకున్నాం. మంచిగా ఫ్రై అవ్వాలమ్మా. ఓకే. మంచిగా అసలు పోవాలి ఉల్లిగడ్డ. చాలా బాగుంటుంది. ఇట్లా ట్రై చేసి చూడండి ఒకసారి. ఎంత మంచిగా ఉంటుంది అంటే ఇంకా మళ్ళీ ఇంకోసారి వదలరు. అంత కమ్మగా ఉంటుంది. ఇప్పుడైతే ఇక పసుపు వేసుకున్నాం కొంచెం. అందులో కూడా కొంచెం వేసిన, ఇందులో కూడా కొంచెం వేసుకున్నాం. మంచిగా కొంచెం పచ్చివాసన పోవాలి. ఓకే అత్తమ్మ. ఇప్పుడైతే చికెన్ వేసుకుందామమ్మా. ఓకే అత్తమ్మ. ఎందుకంటే ఇది కూడా ఫ్రై అవుతుంది, అది కూడా ఫ్రై అవుతుంది. దాంతోపాటు ఆనియన్తో పాటు చికెన్ కూడా ఫ్రై అవుతుంది కాబట్టి తొందరగా వేసుకోవచ్చు. ఇప్పుడైతే కలుపుకుందామమ్మా. ఓకే అత్తమ్మ. చూసినావా పాతకాలం గిన్నెలు ఎంత హైలో పెట్టుకున్నా కూడా ఇగో ఇంత కూడా మాడిందా? లేదు, మాడదు. ఇట్లాంటి అప్పటి గిన్నెలే మంచివి. ఇప్పటి ఇంకా నాన్ స్టిక్ అని వచ్చినాయి కానీ దాంట్లో కూడా మాడుతూనే ఉన్నది. అది మళ్ళీ దాని కోటింగ్ అని అదని ఇదని నోట్లో పోయి లేని క్యాన్సర్లు
అవి ఇవి ఏమేమో వస్తున్నాయి ఇప్పుడు. ఇట్లాంటిది అలా చేసుకుంటేనే మంచిగా. అవును అత్తమ్మ. ఇప్పుడైతే మూత పెట్టుకుందాం అమ్మ, ఇంకా కాలేదు. ఓకే అత్తమ్మ. ఇప్పుడైతే మూత తీసుకుందామమ్మ. మూత తీసుకొని ఒకసారి కలుపుకుందాం. ఓకే అత్తమ్మ. చూసిన వాళ్ళు కూడా ఉంటుంది, ఇట్లా ఉంటుంది మరి. మంచిగా ఇట్లా ఫ్రై చేసుకొని నీళ్ళన్నీ ఎగ్గాలి ఈ చికెన్లు. ఎగ్గినాక కొంచెం ఎసరు వేసుకుందాం. ఓకే అత్తమ్మ. ఎసరు వేసుకుంటే కొంచెం ముక్క కూడా మంచిగా ఉంటుంది ఉడకడానికి. మళ్ళీ తెలంగాణ స్టైల్ అంటే గ్రేవీ సోర్వా అంటారు. సోర్వా మా అమ్మ అయితే అప్పుడు కొంచెం సోర్వ వేయవ్వ అని అంటాం మేము. కొంచెం సోర్వ వేయవ్వ అని అంటుంటాం. ఇక అప్పుడు వేసేది. మళ్ళా ఇప్పుడేమో ఏందో ఏందో సూపులు అట ఏందో ఏందో అంటున్నారు. గ్రేవీలు సూపులు ఇక అట్లా అంటున్నారు ఇప్పుడు. అవునత్తమ్మ, దీంట్లో టమాటా వేయలేదు. ఇక తెలంగాణలో టమాటా మాకు మేమైతే అప్పుడు వేయపోదాము. ఇక తెలంగాణలో టమాటా ఎత్తి మంచిగా ఉండదు కదా అని ఇక వేయలేదు. అయితే తెలంగాణ స్టైల్ కాబట్టి ఇక టమాటా వేయలే. అందుకని ఇక కొంచెం మంచిగా ఉడుకుతుంది ఇది. మంచిగా గ్రేవీ లాగా. అదే ఇప్పుడు గ్రేవీ అంటున్నారేమో, సోర్వా. మేమైతే సోర్వా అంటాం. ఇక మేము సోర్వా అంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఇక ఏమన్నా అనుకొని కామెంట్లలో పెడితే వాళ్ళు ఎట్లా అనుకున్నది మనం విని మళ్ళీ చేద్దాం. సరే, వాళ్ళకు నచ్చింది ఏంటంటే మళ్ళీ చేసి చూపిమంటే కూడా చూపిద్దాం. ఇట్లా అయితే పెట్టుకోవాలి ఇది. ఇప్పుడైతే చికెన్ సోర్వా అవుతుంది. సోర్వా కాకుండా అటు మొత్తం ఫ్రై కాకుండా కొంచెం ఇట్లా కలుపుకునేటట్టుగా ఉండాలి. అప్పుడు మరి ఇక కలుపుకునేటట్టు అంటే గిట్టనే చేస్తుంది. ఇక చాలా మంది ఉంటారు కాబట్టి ఇట్లానే చేసుకుందాం. ఇప్పుడైతే మూత పెట్టుకుందాం. ఓకే. ఒక 10 నిమిషాలు అయితే కావాలి. ఇప్పుడైతే మూత తీసుకుందాం. ఇప్పుడైతే కూర ఒకసారి కలుపుకుందాం. ఓకే అత్తమ్మ. మంచి ఆయిల్ కూడా పైకి వచ్చింది అత్తమ్మ. ఆయిల్ కూడా పైకి రావాలి. ఇక అప్పుడే మంచిగా ఉంటుంది. చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. ఇట్లనే ఉంటుంది. ఇంకా కొంచెం ఉడకాలి. ఇక కొంచెం ఉడికినాక ఇంకా బంద్ చేసుకో. అన్నీ వేసినాం కదా మనం. అప్పుడే కొత్తిమీర, కరివేపాకు, మసాలా. ఇక మనము ఇది పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి కారం వేసేది లేదు. కారం వేయద్దు దీనిలో. కారం వేస్తే మంచిగా ఉండదు. ఓన్లీ ఇక పచ్చిమిర్చితోటి చేయాలి దీన్ని. అప్పుడే దీన్ని తెలంగాణ చికెన్ అంటారు. ఇక అన్నీ వేసినాక తెలంగాణ చికెన్ అని ఎట్లా అంటాం మనం. అవునత్తమ్మ. ఇంకా అదే స్టైల్లో మా కాలాన్ని అయితే ఇట్లా చేసిరమ్మా. ఇప్పుడు ఎట్లా చేసుకుంటుండ్రో మనకు తెలియదు కానీ ఇంకా ఇప్పుడు ఎన్ని వెరైటీలు వచ్చినాయి అత్తమ్మ చికెన్కి. ఎన్ని వెరైటీలు వచ్చినా ఈ వెరైటీ చేయమని కామెంట్లో పెడితే చేసి చూసుకోండి. ఎంతైనా కూడా ఎన్ని వెరైటీలు వచ్చినా కూడా తెలంగాణ చికెన్ కర్రీ అంటే తెలంగాణ చికెన్ కర్రీ. తెలంగాణ బగారా రైస్ అంటేనే ఇంకా రాజ్యాలు అమ్ముకొని తినేవాళ్ళు. వాటి టేస్ట్ వాటిదే. ఇప్పుడైతే ఇక మంచిగా మనము తెలంగాణ చికెన్, తెలంగాణ బిర్యానీ ఇదైతే అప్పుడు చేసింది ఓల్డ్ బిర్యానీ అన్నట్టు, ఓల్డ్ చికెన్. ఓకే. సూపర్ ఉంటుంది. ఇట్లా చేసుకొని తింటే మంచిగా ఉంటుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. గ్రీన్ మంచిగా పుదీనా, కొత్తిమీర, ఆనియన్ ఇవన్నీ పెట్టుకొని మంచిగా తింటే కమ్మగా ఉంటుంది. ఇక అవునత్తమ్మ. మంచిగా కొంచెం అన్నం కలుపుకొని ఇట్లా తినాలి. తిక్గా కర్రీ కలుపుకొని ఒక చికెన్ ముక్క ఇరుపుకొని కొంచెం లెమన్ వేసుకొని ఇట్లా తీసుకోవాలి. ఒక ముక్క తీసుకొని ఇట్లా నిమ్మకాయ వండుకోవాలమ్మా. ఇట్లా నిమ్మకాయ వండుకొని ఇట్లా మంచిగా పెట్టుకొని ఒక ఆనియన్ ముక్క ఇట్లా తీసుకోవాలి. ఆనియన్ ఇట్లా తీసుకొని ఇక ఇట్లా పెట్టుకొని తినాలి. తినేసి ఎట్లుందో చెప్పుర్రు అత్తమ్మ. ఇక ఇట్లా తినాలి. మంచిగా కమ్మగా ఉంటుంది. నోట్లో అయితే నీళ్ళు ఊరిపోతున్నాయి అత్తమ్మ. తొందరగా తినేసి ఎట్లుందో చెప్పుర్రి. ఇంకా మనం కూడా తినేద్దాం. కామెంట్లు అయితే పెట్టుర్రమ్మ. మళ్ళీ ఏం చేయమంటారు, ఏది పెడితే చేసి చూపిస్తాం. మళ్ళా తింటున్నమ్మా. తినేసేయండి అత్తమ్మ. సూపర్. మంచిగా ఉల్లిపాయ కొట్టుకొని తింటే నా భూతో నా భవిష్యత్తు ఇంకా అంతే.
చూసిర్రు కదా, మేమైతే తినేస్తున్నాము. ఇంకా బయట చల్లగా వర్షం, ఇంట్లో వేడివేడిగా బగారన్నం, చికెన్ కర్రీ, లెమన్ పక్కకు, ఆనియన్. ఆహా, ఇంకేం కావాలి ఈ జన్మకు ఇంతకంటే. మీరు కూడా ఇట్లా ట్రై చేసి ఎట్లుందో మాకైతే కామెంట్ చేసుడు మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా ఇట్లా ట్రై చేసి అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అంతే, ఇంకా వీడియో బాయ్.